రైతాంగం తరఫున ఇంత మా అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు వచ్చి మరి సుదీర్ఘమైన అంశాలు చెప్తున్నారు కదా, అదే చెప్పానండి చర్చలో, అదే చెప్పానండి. మరి ఇంకెందుకు చర్చలో చెప్పనండి, మళ్ళీ రేపటి వరకు ఎందుకు వాయిదా దేనికి? వాయిదా అవసరం ఏంటి? బిఎస్సీ తీసుకుందాం నిర్ణయం. మీరు అడిగిన దానికి మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు కనుక. ఎందుకంటే రైతాంగం ఎంతో అత్యవసరమైన సమస్య అధ్యక్ష, ఇది రైతులంతా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. బయటని మాకేమి వ్యక్తిగతమైన అంశం కాదు అధ్యక్ష, ఇది రాజకీయ ఉద్దేశం కాదు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు నేను చెప్పాడు కదా అధ్యక్ష, గత 5 సంవత్సరాలు ఎక్కడనే ధర్నాలు జరిగాయి అధ్యక్ష, 5 సంవత్సరాలు ఎక్కడ క్యూలు ఉన్నాయి అధ్యక్ష, 5 సంవత్సరాలు పోలీసు జులుము వచ్చిందా అధ్యక్ష? ఎందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం వైఫల్యం పెడదాం, మీరు ఏది కావాలంటే అది పెడదాం. ఉమారెడ్డి గారు ప్లీజ్, ఉమారెడ్డి గారు కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఇది చాలా అత్యవసరం ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్షుడి. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మంత్రి గారు కూడా ఇప్పుడు మేము తయారుగా ఉంది, ప్రభుత్వం తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా. బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి యూరియా మీద చర్చించమని అధ్యక్ష. ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష? రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు, మాకు యూరియా కావాలి, పంట పండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమీ ప్రత్యేకమైన కాదు అధ్యక్ష. రైతాంగం తరఫున పార్టీగా అడుగుతున్నాం అధ్యక్ష. అందుకు మేము మంత్రి గారు కూడా కాదు అధ్యక్ష, మంత్రి గారు చెప్పారు కదా.